నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు ఎడ్టెక్ అప్డేట్స్. పోయిన షార్ట్లో మనం ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క బ్రోచర్ని స్టార్ట్ చేసాం కదా, అది పార్ట్ 1 వీడియో. దాంట్లో మనం ఫస్ట్ 2 పేజెస్ గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్, అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయి, అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయని చూసుకున్నాం. నెక్స్ట్ మనం అఫిలియేటెడ్ అగ్రికల్చర్ కాలేజెస్ టు ఇన్ దిస్ ఈ యూనివర్సిటీలో ఏవే ఉన్నాయో చూద్దాం ఒకసారి. సెకండ్, అఫిలియేటెడ్ కాలేజెస్ గురించి చూద్దాం. ఇది శ్రీ కింజరపు ఎర్రన్ నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, ఇది శ్రీకాకుళంలో ఉంది. ఎడ్చెర్ల శ్రీకాకుళంలో ఉంది. సెకండ్ అనేది కదిరి బాబురావు కాలేజ్ ఫర్ అగ్రికల్చర్ సిఎస్ పురం, ఇది ప్రకాశం డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ మార్కాపూర్, ప్రకాశం డిస్టిక్లో, ఇది థర్డ్ వన్. ఇది ఎస్బివిఆర్ అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్లో ఉంది, వైఎస్ఆర్ డిస్టిక్. శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అనంతపురం. జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ తాడిపత్రి, అనంతపురం డిస్టిక్. ఈ 6 కాలేజెస్ అనేవి అఫిలియేటెడ్ కాలేజెస్. ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ అనేవి యూనివర్సిటీ లోపలే ఉంటాయి, అందరిలోనే ఉంటాయి. మామూలు కంటే ఈ యూనివర్సిటీ ఈ అఫిలియేటెడ్ కాలేజ్, ఇక్కడ 6 కాలేజెస్, ఇక్కడ టోటల్ 9 కాలేజెస్. ఈ 9 + 6 కాలేజెస్ మొత్తం కలిపి మీకు టోటల్ 980 సీట్స్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ కాలేజెస్లో. అఫిలియేటెడ్ కాలేజెస్లో 504 కాలేజెస్ ఉన్నాయి. ఇది ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్కి మాత్రమే. నెక్స్ట్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి ఏమున్నాయి? బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంత ఉన్నాయంటే 73 ఉన్నాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10% సూపర్ న్యూమర్ అని ఇచ్చారు. వీళ్ళు చెప్పిన నంబర్ అనేది ఐకార్ అనేది ఆల్ ఓవర్ ఇండియా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు కదా, ఆ సీట్లను కలిపి చెప్తున్నారు, సపరేట్ కాదు. అవి 20% సీట్స్ అని. దీస్ సీట్స్ ఆర్ కేటగిరీ ఏ సీట్స్ ఇన్ అఫిలియేటెడ్ కాలేజ్. అంటే అఫిలియేటెడ్ కాలేజెస్లో మీకు కన్వీనర్ కోటా, అంటే కేటగిరీ ఏ, బి, సి అని ఉంటాయి. ఈ ఏ కేటగిరీ గురించి చెప్తున్నారు అఫిలియేటెడ్ కాలేజెస్లో. గవర్నమెంట్ కాలేజెస్లో అయితే పూర్తిగా జరుగుతాయి. అఫిలియేటెడ్ కాలేజెస్లో అయితే ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ అని అలా జరుగుతాయి. దీంట్లో ఏ క్యాట్కి మాత్రమే వీళ్ళు ఇక్కడ అడ్మిషన్ చేస్తున్నారు అని అర్థం. సో నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ పేజీలో ఏముందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.